ఏపీలో వైసీపీ నేతల నిర్బంధం కొనసాగుతోంది. అంబటికి సంఘీభావంగా గుంటూరుకు బయలుదేరారు రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. రాజాతో పాటు జక్కంపూడి విజయలక్ష్మి, గణేష్ కూడా బయలుదేరారు. రాజమండ్రిలోని ఇంటి వద్దే పోలీసులు అడ్డుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. పోలీసులతో జక్కంపూడి రాజా వాగ్వాదానికి దిగారు. జక్కంపూడి విజయలక్ష్మి, రాజా, గణేష్ హౌస్ అరెస్ట్ అయినట్లుగా ఈ నేపథ్యంలో బ్రేకింగ్ న్యూస్ ద్వారా తెలుస్తోంది. రెడ్డిగా ఏపీలో వైసీపీ నేతల నిర్బంధం అయితే కొనసాగుతోంది. ఇక అంబటికి సంఘీభావంగా వస్తున్నటువంటి జక్కంపూడి రాజా అలాగే కుటుంబ సభ్యుల్ని హౌస్ అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, ప్రస్తుతం సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి అరెస్టులకు సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు? మేము ఎక్కడా కూడా శాంతియుతంగా ఒక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం, ఇక్కడ నుంచి సంఘీభావంగా బయలుదేరాం తప్ప ఇతరత్ర ఏది లేదు, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది పోలీసులు. అప్డేట్స్ ఏంటి, ఓవరాల్గా ఏ విధంగా చూడాలి? డాక్టర్ మురళి, ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆలయంలో లడ్డూలకు సంబంధించి నెయ్యి కల్తీ అంశంకి సంబంధించి ఫ్లెక్సీ వివాదం తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా అంబటి రాంబాబుకు సంబంధించినంత వరకు మాజీ మంత్రి కావడం, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం చెలరేగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కానీ ఇటు వైసీపీకి నేతల మధ్యన కోల్డ్ వార్ నుంచి కాస్త బహిరంగ వారికే బయటికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నిన్న అంబటి ఇంటి వద్ద నెలకొన్నటువంటి హై టెన్షన్, దాంతో పాటుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ కూటమి నేతలు అంబటి రాంబాబు ఇంటిపైన ఉన్నటువంటి రాళ్లు రవ్వడంతో పాటుగా కారుకు నిప్పెట్టడం వంటి ఘటనలతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా మాజీ మంత్రిని అరెస్టుతో ఒక్కసారిగా ఇదంతా కూడా తారాస్థాయికి చేరినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా అంబటి రాంబాబు అరెస్టుకి సంఘీభావంగా గుంటూరు బయలుదేరేందుకు అయితే రాజమండ్రికి సంబంధించినంత వరకు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాతో పాటుగా జక్కంపూడి విజయలక్ష్మి, గణేష్ కూడా సంఘీభావంగా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో జక్కంపూడి రాజాతో పాటుగా పూర్తిగా కూడా పోలీసులతో వాగ్వివాదానికి దిగినటువంటి పరిస్థితి. జక్కంపూడి రాజా ఇంటి వద్ద అయితే పెద్ద ఎత్తున పోలీసులు చేరుకొని హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా జక్కంపూడి ఏదైతే తమ నాయకులపై జరుగుతున్నటువంటి దాడి, మరీ ముఖ్యంగా అరెస్టులకు సంబంధించినంత వరకు శాంతియుతంగా సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు అడ్డుకుంటున్నారంటూ కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు రాజమండ్రిలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. వీటికి సంబంధించినంత వరకు వైసీపీ నేతల హౌస్ అరెస్టులతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించి లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడా ఇరు పార్టీలకి సంబంధించి కోల్డ్ వార్ గా ఉన్నటువంటి పరిస్థితి. అది కాస్త చిట్టి నివేదిక ఇవ్వడం, నివేదికకి సంబంధించినంత వరకు వచ్చినటువంటి నివేదికల నేపథ్యంలో రెండు వర్గాలుగా విడిపోయినటువంటి సిచ్యువేషన్, రెండు వర్గాల మధ్య కూడా పూర్తిగా తారాస్థాయికి చేరిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీకి సంబంధించిన ఎవరైతే మాజీ మంత్రికి సంబంధించినంత వరకు అంబటి రాంబాబు అరెస్టు నేపథ్యంలో ఎవరైనా అక్కడికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో అక్కడ ఏదైతే అక్కడ ఉన్నటువంటి టెన్షన్ వాతావరణానికి మరింత ఇది జోడయ్యే అవకాశం ఉండబోతుంది. విశాఖ, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల ఇతర జిల్లాల నుంచి కూడా కొంతమంది సంఘీభావంగా బయలుదేరబోతున్నారనేటువంటి సమాచారం కూడా ఉంది కదా. అక్కడ కూడా పోలీసులు అడ్డుకుంటున్నారనేటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది కదా భరత్, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అసలు? ఏదైతే ఈ నెయ్యికి సంబంధించినంత వరకు హోమ్ మినిస్టర్ క్లియర్ గా చెప్పేటటువంటి పరిస్థితి. తమ ముఖ్యమంత్రి పైన అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలకి తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టినటువంటి నేపథ్యం. అయితే ఈ నేపథ్యంలో హౌస్ అరెస్ట్ తో ఏదైతే ఆయన అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తుందో, మరీ ముఖ్యంగా అంబటి రాంబాబు ఇంటి మీద దాడి, ఇంటికి నిప్పు పెట్టడం లాంటి అంశాలకు సంబంధించినంత వరకు వైసీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు అందరూ కూడా ఇక్కడ నుంచి బయలుదేరేందుకు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే బయలుదేరుతున్నారో జక్కంపూడి రాజాతో పాటుగా విశాఖ సంబంధించి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బయలుదేరుతారంటూ కూడా సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ పోలీసులు భద్రత పెంచినటువంటి పరిస్థితి, కొంతమందిని హౌస్ అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఒక అంశానికి సంబంధించినంత వరకు అంబటి రాంబాబుకు సంబంధించినంత వరకు అంశాన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఏది శాంతియుత వాతావరణం కాస్త ఉన్నదాన్ని వాళ్ళు భగ్నం చేసేలా చూస్తూ ఉన్నారు. దీన్ని అంతటినీ కూడాను అలుసుగా తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తడంతో పాటుగా శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా చర్యలు చేపట్టే అవకాశం ఉందంటూ ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా కూటమి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు పోలీసులు కూడా అక్కడ ఉండేటటువంటి గుంటూరులో పరిస్థితులన్నీ కూడా చేదాడిపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్తున్నాము, శాంతియుతంగా ఉండాలి అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. అక్కడ భద్రతకు సంబంధించినంత వరకు కానీ శాంతికి విఘాతం
కలిగేలాంటి అంశాలకు వచ్చేటటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అడ్డుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఈ రెండింటి నేపథ్యంలో కూడా పూర్తిగా వైసీపీ టీడీపీ మధ్య ఉన్నటువంటి కోల్డ్ వార్ కాస్త తారాస్థాయికి చేరిందనే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఏదైతే హౌస్ అరెస్టులతో ఒక్కసారిగా వైసీపీ నాయకులను దిగ్బంధించడంతో ఒక్కసారిగా కూడాను వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ ఇటు కూటమి నేతలకు సంబంధించిన కార్యకర్తలు కూడా బయటకు వచ్చి శాంతి భద్రతలు విఘాతం కలిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని ఎలా చూస్తారనేది అయితే మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక ఏపీలో వైసీపీ నేతల నిర్బంధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంబటికి సంఘీభావంగా దాదాపుగా అన్ని జిల్లాల నుంచి అయితే క్లియర్ కట్గా గుంటూరుకి అయితే బయలుదేరుతూ ఉన్నారు వైసీపీ నేతలు. అలాగే కీలక నేతలు కూడా వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కూడా బయలుదేరినట్లుగా తెలుస్తోంది. రాజాతో పాటు జక్కంపూడి విజయలక్ష్మి, గణేష్ కూడా బయలుదేరారు. రాజమండ్రిలోని ఇంటి వద్దే ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకున్నటువంటి విజువల్ని కూడా యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పోలీసులతో జక్కంపూడి రాజా వాగ్వాదానికి దిగారు. శాంతియుతంగా మేము అక్కడ సంఘీభావం ప్రకటించడానికి మేము అక్కడికి వెళ్తున్నప్పుడు మీరు మమ్మల్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం? రాజ్యాంగబద్ధంగా కూడా ఇది విరుద్ధమైనటువంటి పరిస్థితి. మీరు పర్టికులర్గా రీజన్ చెప్తే తప్ప మేము ఊరుకునేది లేదంటూ కూడా చెప్తున్నారు. కానీ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెళ్ళకూడదని వారిని హౌస్ అరెస్ట్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జక్కంపూడి విజయలక్ష్మి, రాజా, గణేష్లను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ పోలీసులు చెప్తున్నటువంటి కారణాలతో ఎక్కడ వైసీపీ నేతలు సంతృప్తి చెందడం లేదు. ఒక్కరిని ఆపగలరు కానీ రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరుకి అంబటి రాంబాబుకి సంఘీభావంగా మేము బయలుదేరుతున్నాం, ఎంతమందిని కూడా మీరు ఆపుతారంటూ కూడా అడుగుతున్నటువంటి దానికి పోలీసుల వద్ద సమాధానం లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఈరోజు రేపట్లలో దాదాపుగా అన్ని జిల్లాల నుంచి అంబటి రాంబాబుకి సంఘీభావంగా గుంటూరుకు బయలుదేరేటువంటి పరిస్థితి ఉందని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కూడా